వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. నక్సల్స్ రహిత భారతం ఓకే, కానీ నక్సలిజం మాట ఏంటని ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఏం సమాధానం చెప్తారనే దాంట్లో కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది. సో మొత్తానికి ఆపరేషన్ కగారుతో ఇటు తెలంగాణలో కావచ్చు, అటు మరి నక్సల్స్ ప్రభావితం చేసే రాష్ట్రాల్లో మరి చాలామంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో మట్టు పెట్టారు. అదే క్రమంలో మనకు తెలిసిందే చాలామంది లొంగిపోయారు. తెలంగాణలో ఒకరిద్దరు తప్ప ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా లొంగుబాట పట్టిన సంగతి మనకు తెలిసిందే. సో దేవూజీ లాంటి వాళ్ళు కూడా మరి నిన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఒక గణపతి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీసులకు లొంగిపోవడం కావచ్చు. సో తెలంగాణలో ఇప్పటి వరకు నక్సల్ రహిత తెలంగాణ రాష్ట్రంగా మనం ఒక గణపతి లొంగిపోతే ఖచ్చితంగా మరి తెలంగాణ రహిత నక్సల్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. సో మరి ఇక ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో కూడా ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. సో మరి మొత్తానికి అమిత్ షా మాత్రం ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. మార్చిలోపు నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఆయన పంతం పట్టారు. సో దాంట్లో మరి 95% కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో వందలాది మంది నక్సలైట్లు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, సో మరి ముఖ్యమంత్రుల సమక్షంలో చాలా పెద్ద పెద్ద నాయకులంతా కూడా మరి తమ అనుచర గణంతో వందలాది మందితో లొంగిపోయిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి దేవూజీ కావచ్చు, తర్వాత మిగిలిన అగ్ర నాయకులు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా లొంగుబాట పట్టడం అయితే నిజంగా తెలంగాణలో ఇక నక్సలైట్లు అంతరించిపోయారు. గణపతి కూడా రేపో ఎల్లుండో సరెండర్ కావాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అతని సోదరుడు కూడా అన్న మీరు లొంగిపోయి మాతో కలిసి మిగిలిన జీవితం జీవించాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో గణపతి ఖచ్చితంగా మరొకసారి లొంగిపోయే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా మరి నక్సల్స్ రహిత భారతం ఆపరేషన్ కగారుతో మరి అమిత్ షా తీసుకున్న నిర్ణయంతో మొత్తానికైతే ఆ నక్సలిజాన్ని అంతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో నక్సల్స్ని అయితే కొంతమందిని మరి ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, మరి కొంతమందిని లొంగుబాట్ల ద్వారా మరి వాళ్ళను లొంగిపోయేలా చేయడం కావచ్చు. సో మొత్తానికి నక్సలిజం అనేది పూర్తిగా అంతరించిపోవాలంటే కేంద్రంలో 12 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దేశంలో నిరుద్యోగం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా మరి పూర్తిగా ఈ సమాజంలో ఈ నక్సలిజం అనే భావన రాకుండా చూడాల్సిన అవకాశం అవుతుంది. సో దీంట్లో అమిత్ షా మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కనుక సో ఆయన పార్టీలో కూడా నెంబర్ 2, అదే క్రమంలో ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 కనుక సో ఈ నక్సల్స్ను మరి నక్సల్స్ లేకుండా చేయడం భారతదేశంలో ఆయన పెట్టుకున్న లక్ష్యం ఓకే. కానీ నక్సలిజం అనేది అంటే నక్సలిజం మీన్స్ ఎక్కడైతే అణచివేతలకు ప్రజలు గురి కాబడతారో సో అణచివేతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి కేంద్రంలో ఉన్న సర్కార్ మీద ఉంటుంది కనుక అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, సో దేశంలో ఉన్న ఈ యొక్క శత్రువులుగా భావిస్తున్న నక్సల్స్ విషయంలో ఉక్కుపాదం మోపారు. ఓకే, వాళ్ళు మరి మీరు తీసుకున్న ఆపరేషన్ కగారుకు సహకరిస్తున్నారు. వినని వాళ్ళు కొంతమంది ఎన్కౌంటర్లో కూడా చనిపోతున్నారు. కానీ దీంట్లో నక్సలిజం అనేది నిర్మూలించాలంటే మరి ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి? యూత్లో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది కనుక సో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ఉంటాయో ఎక్కడికక్కడ మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు, సో వాళ్ళందరూ కూడా నక్సలిజం వైపు వెళ్లకుండా మరి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు లాంటివి నెలకొల్పితే ఖచ్చితంగా మరి ఈ యొక్క నక్సలిజం అనేది పూర్తిగా రూపమైపోతుంది కనుక సో మరొకసారి కూడా బీజేపీలో ఉన్న కేంద్రం పెద్దలు ఖచ్చితంగా నక్సల్స్ను ఏరివేయడమే కాకుండా నక్సల్స్ను పోయేలా చేయడమే కాకుండా నక్సలిజం అనేది పూర్తిగా రూపుమాపేలా కూడా కొన్ని చర్యలు చేపడితే మాత్రం నక్సలిజం అనేది పూర్తిగా అంతమైపోతుంది. సో ప్రజల్లో కావచ్చు, తర్వాత చాలామంది అంటే అటవీ ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత పల్లె ప్రాంతాల్లో కావచ్చు, సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో సో ఆ నక్సలిజం వైపు ఆలోచనలు రాకుండా అణచివేత గురి కాకుండా మరి అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మాత్రం కోరుతున్న పరిస్థితి.